తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేయడం చూశాం కానీ తనకిష్టమైన చదువుని ఆటకు దూరం చేసి కనీసం ఊరి పులిమేర కూడా దాటకుండా ఒక మనిషికి 15 ఏళ్లు శిక్ష వేయడమేంట్రా బాబు. అసలా రాఘవయ్య వేసిన శిక్ష చూస్తుంటే రక్తం మరిగిపోద్ది మీకు. ఈ ఒక్క పాయింటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. నిజంగా ఇప్పుడే థియేటర్ నుండి బయటకొచ్చాను. ఆ పల్లెటూరి పంతం, ఆ కబడ్డీ మట్టివాసన ఇంకా తగులుతూనే ఉంది. మాస్టర్ మహేంద్రన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాం కానీ ఇందులో తను పడ్డ కష్టం చూస్తుంటే షాక్ అయ్యాను. అసలా సరస్వతీపురం ఊరి కట్టుబాట్లు చూస్తుంటే మనకే పిచ్చెక్కిపోద్ది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనే ఒక రకమైన క్యూరియాసిటీ సినిమా మొత్తం మెయింటైన్ చేశారు. కథలోకి వెళితే మన నీలకంఠ చిన్నప్పుడు ఒక పొరపాటు చేస్తాడు. దానికి శిక్షగా ఊరి పెద్ద రామ్కి ఒక వింత కండిషన్ పెడతాడు. అదేంటంటే నీలకంఠ 15 ఏళ్లపాటు ఆ ఊరు దాటి బయటకు వెళ్లకూడదు. తన తల్లికి చదువుకుని ఊరికి పేరు తెస్తాననిచ్చిన మాటేమైంది? తన చిన్ననాటి ప్రేమ సీత మళ్లీ ఊరికి వచ్చాక ఏం జరిగింది? ఆ కబడ్డీ పోటీలు తన జీవితాన్ని ఎలా మార్చాయి అన్నదే అసలు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్గా సాగుతుంది. హీరో పడే ఆవేదన, ఆ ఊరి వాతావరణం మనల్ని కథలోకి తీసుకెళ్తాయి. ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో నీలకంఠ సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని సవాల్ విసరడం హరాచకమంతే. అది చూశాక సెకండ్ హాఫ్ మీద పిచ్చ క్యూరియాసిటీ వచ్చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో గేమ్ మారుతుంది. పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ మోడ్. కబడ్డీ మ్యాచ్లు, సర్పంచ్ ఎలక్షన్స్, స్క్రీన్ ప్లే చాలా రేసీగా వెళుతుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ కబడ్డీ సీన్ థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది. నటన విషయానికొస్తే మాస్టర్ మహేంద్రన్ తన కెరీర్లోనే బెస్ట్ ఇచ్చాడు. ఆ భయం, ఆ ఆవేశం కళ్లల్లో కనిపిస్తాయి. హీరోయిన్ యాష్న చాలా న్యాచురల్గా సెట్ అయింది. ఇక రామ్కి, బబ్లు పృథ్వీగాంటి సీనియర్స్ వాళ్ల ఎక్స్పీరియన్స్ని చూపించారు. చాలా కాలం తర్వాత స్నేహ ఉల్లాల్ని స్క్రీన్ మీద చూడటం బావుంది. డైరెక్టర్ రాకేష్ మాధవన్ విజన్ చాలా క్లియర్గా ఉంది. ఊరిలోనే ఉంచి వెలివేయడం అనే పాయింట్ చాలా ఫ్రెష్గా ఉంది. టెక్నికల్గా చూస్తే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఆ 80s, 90s పీరియాడిక్ లుక్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. రన్ టైం కొంచెం తగ్గించి ఉంటే బావుండేది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మ్యూజిక్ మాత్రం సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా కబడ్డీ సీన్స్లో బీజిఎం వింటుంటే వెన్నెముకలో వణుకు పుడుతుంది. ఈ సినిమాలోని పాజిటివ్స్ ఏంటంటే ఆ కొత్త కాన్సెప్ట్, మహేంద్రన్ యాక్టింగ్, ఆ హై వోల్టేజ్ కబడ్డీ సీన్స్. నెగిటివ్స్కి వస్తే అక్కడక్కడా స్లో అయ్యే నరేషన్, కొన్ని పాతకాలపు విలేజ్ పాలిటిక్స్ సీన్లు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఒక పక్కా పల్లెటూరి ఎమోషనల్ డ్రామా చూడాలనుకుంటే నీలకంఠకి వెళ్ళిపోవచ్చు. మాస్ ఆడియన్స్కి, రూరల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లకి ఇదొక మంచి చాయిస్. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. నా రేటింగ్ విషయానికొస్తే 2.75 ఇస్తున్నాను. ఆ కొత్త పాయింట్కి, మహేంద్రన్ కష్టానికి. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఆ కబడ్డీ సీన్లో విజిల్స్ వేశారా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రివ్యూలో కలుద్దాం.